హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో డ్రగ్ ఇన్స్పెక్టర్ 2023 ఎగ్జామ్లో ఇచ్చిన ఒక క్వశ్చన్, అనాటమీలో ఇచ్చిన క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో డిస్కస్ చేయబోయే ముందు మీకు ఏం డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి గైడెన్స్ కానీ లేదంటే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, డైజెస్టివ్ సిస్టమ్ పెర్ఫార్మ్స్ సమ్ బేసిక్ ప్రాసెసెస్, అరేంజ్ ద గివెన్ 5 ప్రాసెస్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని ఇచ్చారు. సో డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి ఒక ఆర్డర్ మనకి ప్రాసెస్ ఇచ్చారు, ఆ డిఫరెంట్ ప్రాసెస్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. ఓకే, ఇది కొంచెం టిపికల్ క్వశ్చనే యాక్చువల్గా. సో చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటి, డైజెషన్ ఇచ్చారు, తర్వాత ఇంజెక్షన్ ఇచ్చారు, సెక్రేషన్ ఇచ్చారు, మొటిలిటీ ఇచ్చారు, అబ్జార్ప్షన్ ఇచ్చారు. సో ఇది కొద్దిగా చూడడానికి అటు ఇటుగా కన్ఫ్యూషన్గా ఉంది. సో దీన్ని అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద కొద్దిగా క్లారిటీ ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, ఫస్ట్ ఏం చేస్తాం, ఫుడ్ని ఇంజెషన్ అనమాట. స్టెప్ 1 ఏంటి, ఇంజెషన్ అంటే ఫుడ్ని మనం ఏమంటాం, మింగుతాం ఫస్ట్, దాన్ని మనం ఇంజెషన్ అన్నాం. ఓకే, అది స్టెప్ 1. నెక్స్ట్ దాని తర్వాత ఏమవుతుంది, సో ఫుడ్ అనేది ఇలా లోపలికి వెళ్తుంది. సో ఫుడ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఏమవుతుందంటే మనకు స్టెప్ 2లో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సెక్రెట్ అవుతాయి, డిఫరెంట్ ఏరియాస్లో సెక్రెట్ అవుతాయి. ఓకే, సో స్టమక్లో కొన్ని, ప్యాంక్రియాస్ నుంచి కొన్ని. ఓకే, నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో కూడా కొన్ని ఎంజైమ్స్ సెక్రెట్ అవుతాయి. ఎందుకు, ఆ తిన్న ఫుడ్ని డైజెషన్ చేయడానికి. సో ఫుడ్లో ఉండే మ్యాక్రో మాలిక్యూల్స్, సో మ్యాక్రో మాలిక్యూల్స్ లైక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఓకే, అండ్ లిపిడ్స్. సో ఇవి మ్యాక్రో మాలిక్యూల్స్. ఈ మ్యాక్రో మాలిక్యూల్స్ని మైక్రో మాలిక్యూల్స్గా అంటే స్మాల్గా మార్చాలంటే, అంటే కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చాలన్నా, ప్రోటీన్స్ని అమైనో యాసిడ్స్గా మార్చాలి, లిపిడ్స్ని ఫ్యాటీ యాసిడ్స్, ఇలా మైక్రో మాలిక్యూల్స్ స్మాల్గా పెద్ద మాలిక్యూల్స్ నుంచి చిన్న చిన్న మాలిక్యూల్స్గా డివైడ్ అయితేనే అది మనకి బ్లడ్లోకి అబ్జార్ప్షన్ అవుతుంది, మెటబాలిజం అవ్వాలి. సో అందుకు డైజెస్టివ్ ఎంజైమ్స్ సెక్రెట్ అవుతాయి స్టెప్ 2లో. నెక్స్ట్ ఏమవుతుంది, స్టెప్ 3లో సో ఈ స్టమక్ ప్లస్ స్మాల్ ఇంటెస్టైన్స్ ఏమవుతుందంటే మొటిలిటీ ఉంటుంది. సో పెరిస్టాలిక్ మూమెంట్స్. ఓకే, సో మొటిలిటీ ఎందుకు, తిన్న ఫుడ్ అది డైజెషన్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఈ ఏరియా ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి అది మూవ్ అవ్వాలి, కాబట్టి మొటిలిటీ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 3. నెక్స్ట్ స్టెప్ 4లో ఏమవుతుంది, సో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్లస్ ఈ మొటిలిటీ వల్ల ఫుడ్ అంతా ఏమవుతుంది, డైజెషన్ అయిపోతుంది, ఫుడ్ కంప్లీట్లీ డైజెషన్ అవుతుంది. డైజెషన్ ఇన్ ద సెన్స్ కన్వర్షన్ ఆఫ్ మ్యాక్రో మాలిక్యూల్స్ ఇంటూ మైక్రో మాలిక్యూల్స్, లైక్ ఇలా. సో ఇవి మైక్రో మాలిక్యూల్స్. సో ఈ మైక్రో మాలిక్యూల్స్కి కన్వర్ట్ అయిన తర్వాత ఈ మైక్రో మాలిక్యూల్స్ లైక్ సపోజ్ ఇది గ్లూకోజ్ అనుకోండి, నెక్స్ట్ ఇది ఫ్యాటీ యాసిడ్స్, ఇవి అమైనో యాసిడ్స్, ఇది స్మాల్ మైక్రో మాలిక్యూల్స్. నెక్స్ట్ ఏమవ్వాలి, ఇక్కడి నుంచి మనకి బ్లడ్ సర్క్యులేషన్లోకి అబ్జార్ప్షన్ అవ్వాలి. సో పక్కన ఉన్న బ్లడ్ వెజల్లోకి, బ్లడ్ సర్క్యులేషన్లోకి ఇలా మూవ్ అవుతాయి. సో దాన్ని మనం ఏమన్నా అబ్జార్ప్షన్ అన్నాం. సో నెక్స్ట్ 5th స్టెప్ ఏంటి, అబ్జార్ప్షన్. సో ఇది డైజెషన్ ప్రాసెస్లో జరిగే డిఫరెంట్ స్టెప్స్. సో ఇక్కడ మనం ఒక్కొక్కదాన్ని అరేంజ్ చేయండి. ఫస్ట్ ఏంటి, ఇంజెక్షన్. సెకండ్ది సెక్రేషన్. ఇంజెక్షన్ ఎక్కడుంది, బి ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి, ఫస్ట్ది ఇంజెక్షన్, బి. నెక్స్ట్ ఏంటి, సెక్రేషన్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. సో నెక్స్ట్ ఎక్కడుంది సెక్రేషన్, సిలో ఉంది, కాబట్టి బి తర్వాత సి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మొటిలిటీ. సో కాబట్టి డి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మొటిలిటీ తర్వాత ఆటోమేటిక్గా అది డైజెషన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ డైజెషన్. సో డైజెషన్ ఎక్కడ ఉంది, ఏలో ఉంది. సో నెక్స్ట్ ఏ. సో డైజెషన్ అయిన తర్వాత ఏంటి, మైక్రో మాలిక్యూల్స్ అన్ని అబ్జార్ప్షన్ అవుతున్నాయి బ్లడ్ సర్క్యులేషన్లోకి. సో అబ్జార్ప్షన్ ఎక్కడ ఉంది, ఈలో ఉంది. సో ఈ. సో BCDAE, BCDAE. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇలా వాళ్ళు ఇచ్చిన రఫ్ షీట్లో మనం రాసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. డైరెక్ట్గా స్క్రీన్ మీద చూసి మనం ఆన్సర్ చేయలేము ఆన్లైన్ ఎగ్జామ్లో. ఒక్కొక్క దాన్ని మనం ఏం చేయాలంటే BCDAE అని మనం ఒక్కొక్కటి మనకిచ్చిన రఫ్ షీట్లో రాసుకోవాలి. అప్పుడు కన్ఫ్యూషన్ లేకుండా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో టుమారో ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం, అనాటమీలో క్వశ్చన్స్. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఓకే, వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.